గ్యాప్ ఉంది అంటే జాబ్ పోవడం కాదు, క్లారిటీ లేకపోవడమే మెయిన్ రిస్క్ అన్నమాట. 1 year జాబ్ చేసి రిజైన్ అయ్యావు, 2 years హౌస్ లో ఉన్నావు, హెల్త్ వల్ల బ్రేక్ తీసుకున్నావు, ఫ్యామిలీ రీజన్స్ వల్ల, ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల, మెనీ రీజన్స్ వల్ల బ్రేక్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే ఒక్క లైన్ వచ్చేసరికి టెన్షన్ వచ్చేస్తుంది. అదే వై డూ యూ హ్యావ్ కెరీర్ గ్యాప్. మైండ్ బ్లాంక్ అయిపోయి కాన్ఫిడెన్స్ అనేది మొత్తం కూడా డౌన్ అయిపోతుంది. జాబ్ వచ్చినట్టు ఉంటది, బట్ గ్యాప్ చూసిన తర్వాత రిజెక్ట్ చేస్తారన్న భయం లోపల స్టార్ట్ అయిపోయి రెస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అంతా పెంట అయిపోతుంది. సో ఈ వీడియో మనం కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి అనేది ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి అయితే వచ్చేసాం. నాట్ జస్ట్ టెక్నికల్ ప్రిపరేషన్ బట్ ఎమోషనల్ మైండ్ సెట్ కూడా క్లియర్ చేయాలన్నమాట ఇక్కడ. సో విల్ కవర్ స్టెప్ బై స్టెప్. ఏమేం కవర్ చేస్తామంటే గ్యాప్ వచ్చేసిన రీజన్ హెచ్ఆర్ కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫేక్ రీజన్స్ చెప్పకుండా కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడాలి, రెజ్యూమేలో గ్యాప్ ఎలా మేనేజ్ చేయాలి, ఇంటర్వ్యూలో గ్యాప్ ని స్ట్రెంగ్త్ లా ఎలా కన్వర్ట్ చేయాలి, కెరీర్ రీస్టార్ట్ చేయడం ఎలా పాసిబుల్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. గ్యాప్ వచ్చేసింది అంటే కెరీర్ మిస్ అయిపోలేదు. ఐటీ ఇండస్ట్రీలో గ్యాప్ అనేది చాలా నార్మల్ అన్నమాట. కోవిడ్ తర్వాత చాలా మంది 1-2 years బ్రేక్ తీసుకున్నారు. ఉమెన్ అయితే చాలా వరకు మెటర్నిటీ లీవ్స్ అనేవి తీసుకుంటుంటారు. మెన్ హెల్త్ ఆర్ మెంటల్ పీస్ కోసం బ్రేక్ తీసుకుంటూ ఉంటారు. జాబ్ లే ఆఫ్ అయ్యాక కెరీర్ గ్యాప్ ఉంటది. ఇలా దాని వల్ల మల్టిపుల్ రీజన్స్ అనేవి ఉంటాయి. హెచ్ఆర్ కి ఇంపార్టెంట్ ఏంటి అంటే గ్యాప్ తర్వాత మీరు ఎలా రెడీ అయ్యారు, మీరు అప్ స్కిల్ అయ్యారా లేదా, మీరు ఇప్పుడు సీరియస్ గా జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా లేదా ఏదో సింపుల్ గా వచ్చారా అని చెప్పేసి. సో గ్యాప్ వచ్చేసింది అంటే రిజెక్ట్ చేస్తారని భయపడకండి. మీరు ఆన్సర్ కాన్ఫిడెంట్ గా ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం చూద్దాం హెచ్ఆర్ డైరెక్ట్లీ అడిగిన క్వశ్చన్ కి రోల్ కి తగ్గట్టు ఎలా ఆన్సర్ చేయాలన్నది క్లియర్ గా తెలుసుకుందాం. ముందు హెచ్ఆర్ అడగలేదు అని అజ్యూమ్ చేయకండి. ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉంటారు కదా, ఇంటర్వ్యూస్ కి వెళ్ళేటప్పుడు గ్యాప్ గురించి అడగర్లే అని కాన్ఫిడెన్స్ తో వెళ్తారు. కానీ హెచ్ఆర్ యొక్క మెయిన్ వర్క్ ఏంటి అంటే ఇయర్ బై ఇయర్ చూసుకుంటారు. 2023 లో పాస్ అయ్యాడా, 24 లో పాస్ అయ్యాడా, లేకపోతే 21 లో ఇంటర్ అయిపోయిందా, ఇంటర్ తర్వాత గ్యాప్ ఉందా, బీటెక్ తర్వాత 8 సంవత్సరాలకి. ఇది మ్యాండేటరీ చెక్ అనమాట హెచ్ఆర్స్ కి. సో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుతారు, దానికి నేను ప్రిపేర్డ్ గా వెళ్ళాలి అనే థాట్ లోనే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. లెట్స్ సే హెచ్ఆర్ అడిగింది అనుకుందాం, వై డూ యూ హ్యావ్ గ్యాప్ ఆఫ్టర్ యువర్ లాస్ట్ జాబ్, లేదా వై డూ యూ హ్యావ్ కెరీర్ గ్యాప్ అని అడిగితే ఆన్సర్ టెంప్లెట్ నెంబర్ 1 ఇది మీరు నోట్ చేసుకోవచ్చు, లేకపోతే రికార్డ్ అయినా చేసుకుంటారు, లేకపోతే యూట్యూబ్ లో ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు. సో చాలా మంది చెప్పే రీజన్స్ హెల్త్ రీజన్స్ ఆర్ ఫ్యామిలీ రీజన్స్ లేదా పర్సనల్ ఇష్యూస్. సో దాన్ని మీరు ఎలా చెప్పొచ్చు అంటే ఐ హ్యాడ్ టు టేక్ ఎ బ్రేక్ ఫర్ పర్సనల్ రీజన్స్ అండ్ డ్యూరింగ్ ద టైమ్ ఐ టుక్ కేర్ ఆఫ్ దోస్ రెస్పాన్సిబిలిటీస్ బట్ ఐ డిడ్ంట్ స్టాప్ గ్రోయింగ్. ఐ అప్స్కిల్డ్ ఇన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ త్రూ ఫ్రంట్లైన్స్ ఎడ్యుటెక్ అండ్ బిల్డ్ 2 projects which are on my GitHub portal. Now I am fully ready to contribute again అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఇంకొక టెంప్లెట్ కూడా చూద్దాం, ఎందుకంటే మీకు మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ ఈ రీజన్ వచ్చేసి ఏం తీసుకున్నాం అంటే లేడ్ ఆఫ్ లేదా జాబ్ లాస్. ఐ వాజ్ లేడ్ ఆఫ్ డ్యూరింగ్ ద లాస్ట్ ప్రాజెక్ట్ ర్యాంప్ డౌన్. ఇనిషియల్లీ ఐ స్ట్రగుల్ టు ప్రాసెస్ ఇట్ బట్ దెన్ ఐ యూజ్ దట్ టైమ్ టు ఇంప్రూవ్ మై స్కిల్స్ ఇన్ పైథాన్ ప్లస్ ఆటోమేషన్ టెస్టింగ్. నౌ ఐఎమ్ కాన్ఫిడెంట్ టు రీఎంటర్ అండ్ గివ్ మై బెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. లేదా ఇంకొన్ని ఉంటాయి, అంటే కొంతమంది కెరీర్ లో క్లారిటీ లేక లేకపోతే సమ్ అదర్ నాన్ ఐటీ జాబ్ చేస్తుంటారు, సమ్ సివిల్ లో ఉంటారు, అక్కడ గ్యాప్ వచ్చి మళ్ళీ ఐటీ ఫీల్డ్ కి వద్దాం అనుకుంటారు. అసలు ఏం చేశారని చెప్పేదానికి ఏం ఆన్సర్ చెప్పొచ్చు అంటే ఎర్లియర్ ఐ జాయిన్ అ నాన్ టెక్నికల్ రోల్ బట్ ఐ రియలైజ్డ్ మై ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్ సాఫ్ట్వేర్ సో ఐ టుక్ ఎ స్ట్రక్చర్డ్ బ్రేక్ అండ్ కంప్లీటెడ్ ఎ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇన్ రియాక్ట్ ప్లస్ నోట్ జేఎస్. నౌ ఐఎమ్ ఫోకస్డ్ అండ్ టెక్నికల్లీ ప్రిపేర్డ్ అని మీరు చెప్పే అవకాశం ఉంటుంది. నోట్ ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హానెస్ట్ గా చెప్తున్నాము అంటే మీరు తడబడుతూ చెప్పారు అనుకోండి ఈ ఆన్సర్లు కూడా ఖచ్చితంగా ఇంటర్వ్యూ దొబ్బేసినట్లే. మీరు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే కాన్ఫిడెంట్ కమ్యూనికేషన్ లో మీరు చూపించాలి. మీ హానెస్టీని ఆన్సర్ ఎంత హానెస్ట్ ఉందో కమ్యూనికేషన్ కూడా అంతే హానెస్ట్ గా అంతే హానెస్ట్ టోన్ లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇంటర్వ్యూలో మనం ఎలా ఆన్సర్ ఇచ్చామో అదే క్లారిటీని రెజ్యూమేలో ఎలా ప్రజెంట్ చేయాలో కూడా చూద్దాం. హెచ్ఆర్ ఇంటర్వ్యూకి ముందు రెజ్యూమే బేస్ చేసుకుని ఇంప్రెషన్ తీసుకుంటారు. సో మీరు పేపర్ మీద క్లారిటీ చూపించాలి. సో అది నెక్స్ట్ క్రూషియల్ స్టెప్. సో రెజ్యూమేలో 1 year గ్యాప్ ఉంటే ఎలా ప్రజెంట్ చేయాలని చూద్దాం. 2022 to 23 కెరీర్ బ్రేక్ తీసుకున్నారు అనుకుందాం. ఏదో ఒక రీజన్, పర్సనల్ రీజన్, ఏదో ఒక రీజన్. ఆ టైంలో మీరు ఏం చేశారన్నది రెజ్యూమేలో కొన్ని సైడ్ హెడ్డింగ్స్ తో మీరు మెన్షన్ చేయాలి, కొన్ని పాయింటర్స్ తో మీరు మెన్షన్ చేయాలి. యూజ్ టైమ్ టు అప్ స్కిల్ ఇన్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్. ఇది నేను బ్యాక్ అండ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు. బిల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ ఏంటో మెన్షన్ చేయాలి. అందులో మెయిన్ గా ఉన్న టెక్ స్టాక్ ని ఒక బాక్స్ లో పెట్టండి లేదా ఒక బ్రాకెట్ లో పెట్టండి. తర్వాత సర్టిఫికేషన్స్ ఏమైనా చేస్తే వాటిని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఈ సర్టిఫికేషన్స్ చేశాను అనేది కూడా మీరు మెన్షన్ చేయండి. రెజ్యూమేలో గ్యాప్ జస్టిఫై చేయడం ప్లస్ అప్ స్కిల్ ఎవిడెన్స్ అనేది హెచ్ఆర్ కి చాలా చాలా క్లారిటీని ఇస్తుంది అనమాట. డోంట్ ట్రై టు హైడ్ గ్యాప్ ఆర్ పుట్ ఫేక్ ఎక్స్పీరియన్సెస్. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఈ గ్యాప్ ని ఏదో హైడ్ చేద్దాం అని చూస్తూ ఉంటారు. కానీ గ్యాప్ గురించి మీరు మెన్షన్ చేసేస్తే క్వశ్చన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అవుతుంది. గ్యాప్ గురించి చేయకుండా
తెలియకుండా హెచ్ఆర్ కి లేనిపోయిన డౌట్ క్రియేట్ చేస్తే హెచ్ఆర్ కి ఒక రాంగ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం కూడా ఉంటది అనమాట. అండ్ ఇవన్నీ కూడా మేము ఏదో ర్యాండమ్ గా చెప్పాలని చెప్పట్లేదు. ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ బట్టే చెప్తున్నాం. మళ్ళీ హెచ్ఆర్ ని ఇంప్రెస్ చేయడం అంటే జస్ట్ రెజ్యూమేలో వర్డ్స్ రాయడం అనేది కాదు. ఇంటర్వ్యూలో మీ యాటిట్యూడ్, కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. సో రెజ్యూమేలో క్లారిటీ తర్వాత మీ మైండ్ సెట్ లో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేయాలి. అది ఇంకొక స్టెప్ అనమాట. సో అది ఎలా చేయాలో చూద్దాం. చాలా మంది ఇంటర్వ్యూలో అపాలజీ మోడ్ లో మాట్లాడుతుంటారు. అంటే గ్యాప్ గురించి అడగానే సారీ సార్ గ్యాప్ వచ్చేసింది, యాక్చువల్ ఐ వాజ్ నాట్ సీరియస్ అబౌట్ మై కెరీర్, లేకపోతే అనుకోకుండా నేను ఒక రాంగ్ కెరీర్ ని చూస్ చేసుకున్నాను, నేను ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు, అంటే ఒక రకమైన అపాలజీ టోన్, అంటే నేను తప్పు చేసేసాను అనే టోన్. అలా అయితే చెప్పకూడదు అనమాట. ఇన్స్టెడ్ మీరు మైండ్ సెట్ ని మార్చండి. అంటే గ్యాప్ ని స్ట్రెంత్ లాగా చూపించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దట్ గ్యాప్ హెల్ప్డ్ మీ టు రిఫ్లెక్ట్ అండ్ రియలైజ్ మై గోల్స్ అని చెప్పి కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. లేదా డ్యూరింగ్ ద బ్రేక్ ఐ బికేమ్ మోర్ డిసిప్లిన్ అండ్ టెక్నాలజికల్లీ సౌండ్ అని కూడా చెప్పొచ్చు. లేదా నౌ ఐ హావ్ సమ్ క్లారిటీ ఆన్ వాట్ ఐ వాంట్ ఇన్ మై కెరీర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. కాన్ఫిడెన్స్ ప్లస్ సెల్ఫ్ అవేర్నెస్ అనేది హెచ్ఆర్ కి పాజిటివ్ ఇంప్రెషన్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మీరు మైండ్ సెట్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నారు, గ్యాప్ ని వీక్నెస్ లా కాకుండా స్ట్రెంగ్త్ గా కూడా ప్రజెంట్ చేసుకున్నారు. కానీ మైండ్ సెట్ మాత్రమే చాలదు, రియల్ వరల్డ్ యాక్షన్స్ కూడా ఇంపార్టెంట్. నౌ మూవ్ టు ద ప్రాక్టికల్ స్టెప్స్. ఇంటర్వ్యూ క్రాక్ చేయడం, రెజ్యూమే ప్రిపేర్ చేయడం అండ్ యాక్చువల్ జాబ్ కోసం ఎలా స్ట్రాటజీ చేయాలని చూద్దాం. ఒక గ్యాప్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అంటే స్కిల్స్ రిఫ్రెష్ చేయాలి. చూస్ రోల్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఫుల్ స్టాక్, క్యూఏ, డేటా అనలిస్ట్, క్లౌడ్, ఇలా మీ పాస్ట్ రోల్ ఏదైతే ఉందో, అంటే ఒకవేళ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక దాంట్లో ఏదో ఒక డొమైన్ లో ఒక క్లౌడ్ మీద బేసిక్ గా ఏదో వర్క్ చేశారు. సో ఎక్స్టెండెడ్ గా క్లౌడ్ మీద ఏం నేర్చుకున్నారో అది ప్రూఫ్ రెజ్యూమేలో ఉండాలి. మీరు దాన్ని ఇంటర్వ్యూలో కూడా ప్రొజెక్ట్ చేయాలి. సో దాంతో పాటు రియల్ టైం ప్రాజెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఇక్కడ ఒక యూస్ఫుల్ సజెషన్ లాగా అనుకోవచ్చు, మన ఫ్రెండ్లైన్స్ ఎడ్యుటెక్ లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి చాలా రియల్ టైం ప్రాజెక్ట్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తుంటాం. మీరు బెంచ్ మీద ఉన్న ఈ ప్రాజెక్ట్స్ మీకు యూజ్ అవుతాయి. సెకండ్ స్టెప్ వచ్చేసి రెజ్యూమేని పవర్ఫుల్ గా ప్రిపేర్ చేయాలి. హైలైట్ లెర్నింగ్ అండ్ ప్రాజెక్ట్ డ్యూరింగ్ ద గ్యాప్ అనమాట. అంటే ఈ గ్యాప్ లో చేసిన ప్రాజెక్ట్స్ హైలైట్ చేయడానికి ట్రై చేయండి. గిట్ హబ్ గానీ ఏదైనా పర్సనల్ పోర్ట్ఫోలియోస్ ఉంటే ఆ లింక్స్ రెజ్యూమేలో పడడానికి అయితే ట్రై చేయండి. మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రతి గ్యాప్ మీద క్వశ్చన్ కూడా మీకు థాట్ కాన్ఫిడెంట్ గా ఉండాలి. అంటే నా గ్యాప్ గురించి అడుగుతారు, నేను ఏం చెప్పాలి అనేది మీరు ఫోన్ లో రికార్డ్ చేసుకున్నా మీ వాయిస్ లో మీరే వినండి. తర్వాత అప్పుడు మీకే అనిపిస్తుంది నేను కరెక్ట్ గా చెప్పాను, అసలు నేను చెప్పింది నాకైనా సాటిస్ఫాక్టరీగా అనిపించిందా అనేది మీకు అర్థమైపోద్ది. ఒకవేళ మీకు అనిపించింది అంటే దాన్ని ఇంకా మంచి రిఫైన్ వర్షన్ హెచ్ఆర్ కి చెప్పడానికి ట్రై చేయండి. గ్యాప్ మీద హెచ్ఆర్ క్వశ్చన్స్ అన్ని కూడా యాంటిసిపేట్ చేయండి. అంటే ఇలా అడగచ్చా లేదా అలా అడగచ్చా, నేను ఈ ఆన్సర్ ఇస్తే ఇంకో రకంగా క్వశ్చన్ రావచ్చా, అన్ని క్వశ్చన్స్ మీకు మీరే ఒక హెచ్ఆర్ గా ఫీల్ అవ్వండి. నేను ఫ్యామిలీ ఇష్యూస్ గురించి మాట్లాడాను ఏంటి అని అడగచ్చా, నేను చెప్పే ఆన్సర్ వాళ్ళకి సాటిస్ఫాక్టరీగా ఉంటుందా, లేకపోతే ఎటువంటి క్వశ్చన్ అడగచ్చు, ఉంటే ఎటువంటి క్వశ్చన్ అడగచ్చు, ప్రతిదీ యాంటిసిపేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆన్సర్ లో ఫియర్ కాకుండా క్లారిటీ ప్లస్ కాన్ఫిడెంట్ వచ్చేలా చూడండి. అండ్ స్టెప్ 4 వచ్చేసి డోంట్ వెయిట్. అంటే చాలా మంది నా కెరీర్ గ్యాప్ వచ్చేసింది ఏం చేయాలని చూస్తున్నారు. ఏం చేయాలి కాదు భయ్య, ఫస్ట్ అప్లై చేయడం స్టార్ట్ చేసి నీకు వచ్చిన రాకపోయిన పాత రోల్ తో నీకు ఎంతైతే స్కిల్ ఉందో దాంతోనే అప్లై చేసి, దానివల్ల నీకు ఏమవుతా అంటే ఓకే కెరీర్ గ్యాప్ ఉన్నా నాకు కాల్స్ వస్తున్నాయి అని ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అయిన తర్వాత నెక్స్ట్ నువ్వు ఇంటర్వ్యూ ఒకవేళ షెడ్యూల్ అయింది అనుకో, నువ్వు ఆ ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు. ఎందుకంటే నీ స్కిల్స్ ప్రజెంట్ అలైన్ అవ్వలేదు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే చదువుకోవడం స్టార్ట్ చేస్తావు. నీకు అప్పుడు కాన్ఫిడెన్స్ ఓకే అంటే కాల్స్ వస్తున్నాయి, నేను చదువుకుంటే ఈ కాల్ నేను ఆన్సర్ చేసేవాడిని, ఆ ఇంటర్వ్యూ నేను క్రాక్ చేసేవాడిని, దానివల్ల నాకు జాబ్ వచ్చేది. నేను చదవలేదు కాబట్టి నేను క్రాక్ చేయలేదు. కాబట్టి ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది, నువ్వు అసలు గ్యాప్ వచ్చిన తర్వాత కెరీర్ రీస్టార్ట్ చేయాలనుకున్న వెంటనే అప్లై చేయడం వల్ల నీకు థాట్ ప్రాసెస్ అంతా కూడా బిల్డ్ అయింది. సో అది చూసుకోండి. లింక్డ్ఇన్ లో రైట్ రోల్స్ కి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. టెలిగ్రామ్, ఫ్రంట్లైన్స్ మీడియా జాబ్ గ్రూప్స్ లో డైలీ అప్డేట్స్ అయితే ఫాలో అయిపోండి. మీకు ఇక్కడ ఒక రియల్ టైమ్ సక్సెస్ స్టోరీ కూడా చెప్తాను. రాము అని చెప్పేసి 2021 లో జాబ్ వదిలేసి ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల 2 years బ్రేక్ తీసుకున్నాడు. ఆ బ్రేక్ ని ఒక పాజ్ లా కాకుండా తను దాన్ని ఒక రీసెట్ బటన్ లో యూజ్ చేసుకున్నాడు. 2023 లో మన ఎఫ్ఎల్ఎం ఆఫీస్ కి వచ్చేసి తను చెప్పాడు అనమాట, రెజ్యూమే నేను బిల్డ్ చేసుకోవాలనుకున్నాను, సాలిడ్ ప్రాజెక్ట్స్ కావాలి, గిట్ హబ్ కావాలి, ఇలాంటివన్నీ చెప్పాడు. 2024 లో రియాక్ట్ డెవలపర్ గా జాబ్ స్టార్ట్ చేశాడు అనమాట. ఇదంతా ఎలా జరిగిందంటే తను అప్లై చేస్తూనే ఉన్నాడు. తను 2021 లో జాబ్ పోయిన దగ్గర నుంచి కూడా ఆ తర్వాత 1-2 years గ్యాప్ తీసుకున్న తర్వాత 2 years వచ్చిన తర్వాత తనకి ఏదైతే వచ్చో దాంతోనే అప్లై చేశాడు. వచ్చిందా తనకు తెలిసింది ఓకే అంటే రియాక్ట్ బేస్ మీద జాబ్ లో ఉన్నాయి కానీ స్కిల్స్ నా దగ్గర లేవు, సో నేను హెల్ప్ కావాలని చెప్పేసి మన దగ్గరికి వచ్చాడు. అండ్ ఆఫ్ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఆబ్వియస్ గా క్రాక్ చేశాడు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ కెరీర్ గ్యాప్ ఆఫ్ 2 years ని 3 years ని యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయి కెరీర్ గ్యాప్ ఉంటే యాక్సెప్ట్ చేయరు, కానీ ఒకవేళ మీరు జాబ్ లో కెరీర్ గ్యాప్ ఉండి జెన్యున్ గా స్కిల్స్ ఉంటే ఎంఎన్సీస్ కూడా యాక్సెప్ట్ చేస్తాయి. బట్ మీరు ఇలాంటి గ్యాప్ తర్వాత కెరీర్ ని రీబిల్డ్ చేయాలి, రీస్టార్ట్ చేయాలి అంటే కెరీర్ రీస్టార్ట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎంఎన్సీస్ అని కొడితే మీకు
గూగుల్లో చాలా ఉంటాయి, యాక్సెంచర్ కు ఉన్నాయి, టీసీఎస్ కు ఉన్నాయి, విప్రో కు ఉన్నాయి, అందరికీ ఉంటాయి. బట్ ఉమెన్ కి కొంచెం ఫర్ గా ఉంటాయి, మెన్ కి అయితే అంత ఫర్ గా ఉండవు. కాబట్టి అవర్ సజెషన్ ఇస్ ఆల్వేస్ లుక్ ఫర్ సమ్ మిడ్ లెవెల్ స్టార్ట్అప్స్ ఆర్ సమ్ స్మాల్ స్టార్ట్అప్స్. అలాంటి స్టార్ట్అప్స్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారంటే, నా పాస్ట్ సిటీసీ కంటే ఇప్పుడు వీడు ఆఫర్ చేసే సిటీసీ తక్కువ అనుకుంటారు. కానీ మీరు అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, నాకంటూ ఒక ప్లాట్ఫామ్ మళ్ళీ దొరికింది అని చెప్పేసి మీరు 1 year చేయండి, మంచి స్కిల్స్ బిల్డ్ చేసుకున్న స్టార్ట్అప్ లో, మళ్ళీ ఎంఎన్సీకి వెళ్ళిపోండి, మళ్ళీ కెరీర్ రీబిల్డ్ అయితే అవుతుంది కదా, ఒక దగ్గర స్ట్రక్ అయిపోకుండా. వై డోంట్ యు టేక్ ఇట్ యాజ్ అన్ ఆప్షన్ అని అయితే చూసుకోండి. సో అలా ఆలోచించడం వల్ల కెరీర్ అనేది మళ్ళీ ఒక ఫాస్ట్ పేస్ లోకి వెళ్ళిపోయి లైఫ్ అనేది రీసెట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ అవర్ జెన్యూన్ సజెషన్ ఆన్ కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ ఆర్ కెరీర్ గ్యాప్ ఎంప్లాయీస్. రామకృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.